పెట్టేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారు. పెన్షన్ అమలు చేశారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించేశారు. మొన్న 100, ఇవాళ 75, ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో ఇంకో 28 కూడా స్టార్ట్ చేయొచ్చు. విశాఖ పార్లమెంట్ లో కూడా 21 అన్నా క్యాంటీన్స్ వాళ్ళతో స్టార్ట్ అవుతున్నాయి. ఎస్కోట ఒక్క నియోజకవర్గంలో కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఓవరాల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఆఫీసర్స్ కూడా చాలా మంది పనిచేయకపోవడం, కొందరు దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీకి లొంగిపోవడము, వాళ్ళ మార్పుదలలో కూడా కొంత టైం పట్టింది. మెయిన్ ఆఫీసర్స్ వరకు అయిపోయారు, నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్ అయ్యారు. దీనివల్ల కొంత టైం పడుతుంది. నేను కూడా ఒక ఎంపీగా ఇక్కడ మొదటిసారి గెలిచాను. నేను కూడా పరిపాలన ఎట్లా చేయాలి అనేది కూడా అన్ని స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక ఎంపీగా మేము దిశ మీటింగ్, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం దిశ మీటింగ్ పెట్టమని ప్రతి ఎంపీని వాళ్ళ నియోజకవర్గంలో అడుగుతారు. దిశ మీటింగ్ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ ఉట్టి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఒకటిగా పరిమితమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్, కలెక్టరేట్ లో 29 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన 66 స్కీమ్స్ ప్రతి పార్లమెంట్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో అమలు చేయాలి. నేను ఆ దిశ మీటింగ్ మొన్న చైర్మన్ గా పెడితే మా ఎమ్మెల్యేలు 29 డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వస్తే, మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ పథకాలు ఎట్లా వాడారు, ఇక్కడ ఎట్లా అమలు చేశారు, ప్రజలకు ఏ మేలు చేశారని అడిగితే సగం మంది డేటా కూడా నాకు సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని కొంచెం పరిశీలిస్తే తేలింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో గత ఎంపీ ఒక్క దిశ మీటింగ్ కూడా పెట్టలేదంట. అంత దురదృష్టం. అంటే 66 సెంట్రల్ స్కీమ్స్ మనం జస్ట్ దానికి ట్యాప్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తే ఆ పథకాలు ఇక్కడ అమలు అవుతాయి. కొత్తగా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. రకరకాల ప్రతి డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి, మైనారిటీ వెల్ఫేర్కి, ఎనర్జీకి, వాటర్కి, ప్రతి దానికి ఒక పథకం ఉంది. అది కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ మళ్ళీ యాక్టివేట్ చేసి ఇప్పుడు ఆ మీటింగ్లో అధికారులందరికీ చెప్పడం జరిగింది, మీరు నెక్స్ట్ టైం ఇట్లా అన్ప్రిపేర్డ్గా ఉంటే కుదరదు. మీరు కుదిరినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మిమ్మల్ని తప్పని నేను అనట్లేదు, కానీ గత ప్రభుత్వం మిమ్మల్ని ఎవరిని దీని గురించి అడగలేదు కాబట్టి మీరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. సో ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా రకరకాల సమస్యలు. సో ఇది సెట్ అయిపోతుంది, బండి ట్రాక్లోకి వస్తుంది. పెట్టుబడులు ఇంకా తీసుకుని రావాలి, ఉద్యోగాలు సృష్టించాలి. దాని మీద కూడా చాలా పాజిటివిటీ ఉంది. ఇక్కడ ఉన్న కొన్ని రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఆల్రెడీ రైల్వే జోన్ ఇప్పుడు ఆ ల్యాండ్ రైల్వేస్తో ఓకే చేపించాము. త్వరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది. విదిన్ 2 years ఆ రైల్వే జోన్ ఆఫీస్ కూడా ఫంక్షనల్ అవుతుంది. దాని లోపల జోన్ కూడా ఆపరేషనల్ అవ్వాలనేది మన కోరిక. డివిజన్ కూడా ఇక్కడే రీటైన్ చేయాలి, ఎందుకంటే డివిజన్ చాలా ప్రాఫిటబుల్ డివిజన్, దాన్ని కూడా రీటైన్ చేయాలని కూడా వాళ్ళ మీద సాధిస్తామని నాకు నమ్మకంగా ఉంది. మా మీద స్టీల్ ప్లాంట్ మీద ఆరోపణలు చేశారు. నిన్నే చూశారు మీరు, స్టీల్ ప్లాంట్కి 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అ లార్జర్ ప్యాకేజ్. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయాలి, మాక్సిమం ప్రొడక్షన్ కి తీసుకెళ్లాలని కేంద్రంలో స్టీల్ మినిస్టర్ గారు ఎంత పట్టుదలతో ఉన్నారో, రాష్ట్రంలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ ని, ప్రధానమంత్రి గారిని మనం ఒప్పించి దీన్ని ఫుల్ లెవెల్లో రివైవ్ చేయాలని మనకి నమ్మకం కూడా ఉంది. సో నేను ఒక ఎంపీగా రాసుకున్న 7 పాయింట్లు కూడా చాలా వరకు అడ్రస్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అన్నాము, మన కొత్త సీపీ కూడా మీరు చూస్తున్నారు. మార్పులు కొన్ని విషయాల్లో కొందరికి నచ్చుతాయి, కొన్ని నచ్చపోవచ్చు. కానీ మనం సమాజంలో క్రమశిక్షణ తీసుకుని రావాలి అంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. డ్రగ్స్ మీద కూడా అగ్రెసివ్ గా మనం యాక్షన్ తీసుకుంటున్నాము. భూకబ్జాలు చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఆల్రెడీ కొంత భయభ్రాంతులకి గురవుతున్నారు, అది మంచిది. అండ్ పోర్ట్ పొల్యూషన్ మీద కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాము. పోర్టులో కూడా ఇవాళ వేర్ హౌజులు కడుతున్నారు, అదనంగా కూడా వేర్ హౌజులు కడితే కుదిరినంత వరకు కోల్ హ్యాండ్లింగ్ ఇండోర్ అవుతే మనకి ఆ కోల్ డస్ట్ కూడా బయటికి రాదు. నేను ఒక ఎంపీగా ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు సృష్టించాలని కమిట్మెంట్ తీసుకున్నాము. ప్రభుత్వం 2,00,000 ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఆ 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ పెట్టుబడులు, ఐటీ పెట్టుబడులు, ఫార్మా పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక స్కిల్ పార్క్ చేయాలనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మేము టేకప్ చేసి చేస్తాం. సో పాయింట్ ఏంటి అంటే 100 రోజుల్లో పనిచేస్తాం. అది ఢిల్లీలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో మా నియోజకవర్గాల్లో ఉంది. అండ్ మంత్రులు కూడా ఇవాళ యంగ్ టీం వచ్చింది. ఆ యంగ్ టీం కూడా ఉత్సాహంతో చేస్తున్నారు. 3 పార్టీల నుంచి కూడా సమర్థవంతమైన నాయకులు మంత్రులు అవడం వల్ల వాళ్ళు కూడా పరిగెట్టే స్పీడ్తో ఎక్కువ పనులు జరుగుతాయి. ఇంకో 2-3 రోజుల్లో ఇంకా ఫుల్ స్పీడ్ లో బండి ట్రాక్ లో వెళ్తుంది. ఇంకా మీరు ఇంకా ఎన్నెన్నో చూడబోతున్నారు. సార్, తిరుమల సంబంధించి చాలా 2-3 రోజుల నుంచి పరిణామాలు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రసాదాలు నెయ్యిలో కల్తీ చేయడం, దీంట్లో అందరూ విస్మయానికి గురవుతున్నారు. ఏమంటారు సార్? ఇది మొన్న మీటింగ్ లో బాగా మొదట అనౌన్స్ చేశారు.
డైరీలో అప్పుడు మేము కూడా ఉన్నాము, అందరం షాక్ అయ్యాము. అండ్ నిన్న రాత్రే నాకు కూడా డైరీ రిపోర్ట్ కూడా వచ్చింది. నేషనల్ డైరీ బోర్డు 2 టెస్టులు చేసింది. ఆ 2 టెస్ట్ రిపోర్ట్ ఉన్నాయి. అది పరిశీలిస్తే ఏంటంటే వాళ్ళు 5 లెవెల్ ఆఫ్ ఫ్యాట్ వాల్యూస్ టెస్ట్ చేస్తారు. రేంజ్ లోపల ఉంటే అది నెయ్యి అని అర్థం, ఆ రేంజ్ దాటేస్తే అది నెయ్యి కాదు అని. అది 5 టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్సే కాదు, దాంట్లో ఇది పామ్ ఆయిల్ ఉంది, దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. అంటే అన్ని రకాల అడల్టరేషన్స్, ఎంత దౌర్జన్యం చేయగలిగితే అంత దౌర్జన్యం చేయాలి. ఇప్పుడు అది గత 50 సంవత్సరాలుగా వాడే ఆ నందినికి ఆపేయాల్సిన అవసరం ఎందుకుంది? అందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా నెయ్యి 1000 రూపాయలు కాస్ట్ అవుతే మీరు 300-400 రూపాయలకి కొంటే అది నెయ్యి అవుతుందా? అంటే ఎంత ధర కన్నా L1 అని ఎవడో వచ్చి నేను 50 రూపాయలకి నెయ్యి ఇస్తా అంటాను, ఇచ్చేస్తారా? దానికి ఒక ఆలోచన ఉండాలి కదా. అండ్ ఇది నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాసులకే కాదండి. నేను ఒక ఎంపీగా ఇవాళ మొన్న 5 వారాలు 6 వారాలు పార్లమెంట్లో కొందరు కొత్త ఎంపీలతో పరిచయాలు అయితే వాళ్ళు నాకు చాలా మంది మా బంధువులు వస్తున్నారు, తిరుపతిలో దర్శనం ఇప్పించండి నన్ను అడిగారు. ఇవాళ వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు, నిజమైన చాలా మంది వెజిటేరియన్స్ వాళ్ళు నిద్రపోలేకపోతున్నారు విని. ఇంత గొప్ప టెంపుల్లోనే ఇట్లా జరిగింది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన ఉండిందో మనందరం ఒకసారి ఊహించగలుగుతాం. ఇవాళ ఈ స్టేట్మెంట్ ప్రభుత్వం చేసింది, దాని తర్వాత రిపోర్టులు కూడా వచ్చినాయి. అప్పుడున్న ప్రభుత్వం సంబంధించిన నాయకులు దాన్ని రాజకీయంగా డిఫెండ్ చేసుకోవాల్సింది. మీరు నిజంగా తప్పు చేయలేదంటే మీరు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి. మీరు ఇప్పుడు విచారణ అన్నారు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నాయకులు కూడా చాలా మంది మెల్లమెల్లగా అడుగుతున్నారు. కేంద్ర మంత్రులు కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని అడుగుతున్నారు. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఆలోచించి ఏం చేయాలని చూస్తారు. బట్ చాలా దురదృష్టకరం ఇట్లా జరగడం అనేది. దీని మించి నేను ఒక వ్యక్తి మీదో లేకపోతే దాని వెనకాల ఆలోచన మీద నేను చేయను, కానీ ఇట్లాంటి వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఇవాళ ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇది మేము ఒకటే అనేది కాదు, దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ముందు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా రాజకీయ ప్రయోజనాల కోసం మేము అంటున్నామని కొందరు అనుకోవచ్చు, చాలా మంది అనుకోలేదు కానీ కొందరు అనుకున్నారు. ఆ కొందరికి కూడా ఇవాళ జవాబు వస్తుంది, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, వీళ్ళు చేసిన దౌర్జన్యం ఈ స్థాయిలో ఉంది అని అందరికి అర్థమవుతుంది. నెయ్యి లోపలికి వెళ్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలి, దాంట్లో కూడా బయటపడే అవకాశం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు? అది మీరు వాళ్ళని అడగాలి. మీరు ఆ అధికార యంత్రాంగం చర్యలు కానీ ఆ అధికారి ఇప్పుడు గవర్నమెంట్ మారిన నెలకి ఈ లడ్డూలు బాగాలేదని మనకు తెలుసు కాబట్టి నెలకే మనము అది టెస్ట్ ఆర్డర్ చేసాము. వీళ్ళు మామూలుగా నెయ్యి 3 నెలలకు ఒకసారో లేకపోతే 6 నెలలకు ఒకసారో ఆర్డర్ చేస్తారు, అది దశగా వాళ్ళకి సప్లై అవుతుంది. గత గవర్నమెంట్లో ఆర్డర్ అయిన నెయ్యినే మనం టెస్ట్ చేసాము. ఇవన్నీ మనం ప్రశ్నించే ఒక తత్వం మనకు ఉంది కాబట్టి మనం చేస్తున్నాము. వాళ్ళది లేదు కదా, అసలు వాళ్ళు వినేవాళ్ళ, అసలు వాళ్ళు ఎప్పుడైనా సరే ఇట్లాంటి ప్రశ్నలకి సరిగ్గా జవాబులు ఇచ్చేవాళ్ళ? ఎవరో దీని మీద వైరల్ మీమ్స్ కూడా చేశారు. ఏదన్నా అంటే వాళ్ళు సింహం సింగిల్ గా వస్తుంది, లేకపోతే వై నాట్ 175 ఇట్లా జోక్లేడు. అది చూసి మనందరం చూసాం, కోట్లాది మంది చూశారు. ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. మీరు నన్ను ప్రశ్నించండి, నేను దానికి జవాబు ఇస్తాను. ఆ జవాబు ఇచ్చే ఆలోచన లేనప్పుడు ఇట్లాంటి ఏ తప్పు జరిగినా సరే ఎవడు దాన్ని చూసేవాడు లేడు. పైకి చెప్తే మన్ని చెప్తారు, ఎందుకని కింద అధికారులు కూడా చూసి చూడటం వదిలేసి ఉంటారేమో నాకు తెలియదు. సార్ మీరు రిపోర్ట్ చూసారు అన్నారు కదా, అందులో పామాయిల్ లేదా రిఫైన్ ఆయిల్ కాకుండా ఈ కొవ్వుకి సంబంధించిన ఆయిల్ కలిసిందని బీఫ్ టాలో అని ఒకటి ఉందండి. లార్డ్ అంటే మామూలుగా పిగ్ ఫ్యాట్ నుంచి వచ్చేదని ఉందండి. దాంతో పాటు ఈ వెజిటబుల్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ అడల్టరేషన్ చేశారు. అంటే ఊహించని విధానం, రైట్? ఒక హిందూకి ఆవు అనేది దేవత మాదిరి, అక్కడ అలా చేశారు. ఒక ముస్లింకి పిగ్ అనేది వాళ్ళు అసలు ఎప్పుడు తినరు, అది కూడా పెట్టారు. అలా అందరి సెంటిమెంట్స్ ని దెబ్బతీసే విధంగా చేశారు వీళ్ళు. సార్ రిపోర్ట్ లో అడల్టరేషన్ జరిగిందని ఖచ్చితంగా లేదు కదా సార్, ఈ జరిగే అవకాశం ఉందని మాత్రమే కదా ఉంది. వాళ్ళు జరిగే అవకాశమా కాదా అని అనట్లేదండి. రిపోర్ట్ లో వాళ్ళు ఎవడు చేసాడు ఏం చేశాడు అని వాళ్ళు చెప్పరు. వాళ్ళకి ఎవడు చేశాడో తెలియదు కదా. వాళ్ళు ఏమంటారు, ఈ ఫ్యాట్ రిజల్ట్స్ ప్రకారం ఇది గీ కాదు, దీంట్లో అడల్టరేషన్ ఈ మెటీరియల్స్ ఉన్నాయి అని చెప్తారు. అది ఎవరు చేశారని డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎందుకు చెప్తుంది? వాళ్ళు రిపోర్ట్ లో ఇది నెయ్యి కాదు అని మీకు చూపించడానికి కారణాలు ఇది. మామూలుగా 99 to 101 లోపల ఉండాలి. 22 ఉంది, 86 ఉంది, 106 ఉంది. ఇవన్నీ ఏంటంటే రేంజ్ దాటిపోయింది. రేంజ్ దాటిపోయిందంటే ఈ రేంజ్, ఈ నంబర్ తో సంబంధించిన ఫ్యాట్ ఇది అని వాళ్ళు చెప్పారు, అంతే. దాని నుంచి వాళ్ళు ఏం చెప్పాలి. కలెక్షన్ విషయంలో కూడా శాంపిల్ కలెక్షన్ June 4 తీసుకున్నారు, రిజల్ట్ 22 ఎప్పుడో వచ్చింది. అంటే ఆ టైంలో అధికారంలో లేం కదా అనేది కూడా కొంతమంది వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు. దానికి ఏం చెప్తారు? ఇందాకే దాని గురించి చెప్పాను కదండి. ఇప్పుడు ఆర్డర్స్ ఫర్ 6 month పీరియడ్ 3 month పీరియడ్స్ ప్లేస్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ వస్తుంది.
ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అది చిన్న కప్పులో కాదు కదా, పెద్ద పెద్ద గిన్నెల్లో వస్తాయి. అదే నెయ్యిని మనము ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వాడుకుంటాం, వారాల కోసం వాడుకుంటాం అదే నెయ్యిని. మీరు నెయ్యి కొనుక్కుని మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరుసటి రోజే అంతా తినేస్తారా నెయ్యిని? ఎన్ని రోజులు వాడతారు? సో గవర్నమెంట్ మారిన నెలకే ఇది టెస్ట్ చేస్తే అది ముందు గవర్నమెంట్ లో ముందు టీటీడీ రెజీమ్ లో వాళ్ళు ఆర్డర్ చేసిన నెయ్యి. సార్ టీడీపీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులైనా టీటీడీ బోర్డు ని ఫామ్ చేయకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఈ ఆరోపణలకు సంబంధించి బోర్డును ఫామ్ చేయకుండా ఆరోపణలు ఎలా చేస్తున్నారన్న వదలు కూడా అనిపిస్తుంది. 100 మందిలో 2-3 తప్పు చేస్తే ఆ 2-3 వెంటనే పట్టుకుని మార్చేయచ్చండి. 100 మందిలో 80 మందిని తప్పు చేస్తే ఏం చేయాలి? 80 మందిని తీసేయాలా? తీలేం కదా ప్రభుత్వ అధికారులు. అండ్ కొంత మీరు చూశారు మదనపల్లిలో మొన్న అక్కడ ఆఫీసర్ మారి కొత్త సబ్ కలెక్టర్ వస్తున్నారంటే పేపర్లు కూడా కాల్ చేశారు. ఏంటంటే క్రిమినల్స్ తప్పు చేయడమే కాదు తప్పుని దాచుకోవడంలో కూడా పిహెచ్డి చేశారు. సో ఈ క్రిమినల్స్ ఇప్పుడు మనం ఈ వ్యవస్థను నడపాలి, ఇక్కడ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి, రాష్ట్రాన్ని నడపాలి, లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి అంటే మనం మెల్లమెల్లగా మంచి ఆఫీసర్ని ఐడెంటిఫై చేసుకుని ఎక్కడన్నా బాగా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ట్రాన్స్ఫర్. ఈ ఎక్సర్సైజ్ లో ఎంత టైం జరిగిపోతుంది. ఇప్పుడు జీతాలు మొదటో తారీఖు ఇస్తున్నాము, పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నాము. ఇవన్నీ చేస్తూ ప్రభుత్వం నడుపుతూ అధికారులు ఎక్కడ తప్పు ఉంటే అక్కడ మారటం, నామినేటెడ్ పొజిషన్స్ లో ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మార్చడం అనేది అదొక పెద్ద ఎక్సర్సైజ్. వాళ్ళు టీటీడీ బోర్డు అవనివ్వండి, నామినేటెడ్ పొజిషన్స్ అవనివ్వండి, ఇవన్నిటిని తప్పకుండా ప్రక్షాళన చేసి మంచి వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళందరినీ నియమితులు చేస్తాం. సార్ ఇప్పుడు తిరుపతిలో జరిగింది సార్, ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ శ్రీశైలం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, సింహాచలం కానీ ఇవన్నీ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంత పవిత్రత కలిగిన టెంపుల్లోనే ఇలా జరిగిందంటే ఈ టెంపుల్ మీద కూడా ఏదో జరిగి ఉండొచ్చా? దాని మీద కూడా ఎంక్వైరీ జరగవచ్చు ఉండొచ్చండి. ఇప్పుడు ఎట్లాగో ఇది జరిగిన తర్వాత ప్రతి టెంపుల్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతారు, వాళ్ళు కూడా షాక్ అవుతారు, వాళ్ళు కూడా వాళ్ళ వరకు చెక్ చేసుకుంటారు. మన దగ్గర కూడా ఇట్లాంటి తప్పు జరిగిందా జరగలేదా అని. వాళ్ళు చేయకపోయినా సరే మనం ఎట్లాగో ప్రభుత్వం తరఫున చెక్ చేయమని చేపిస్తాం. అక్కడ అందరు తప్పు అని నేను అనట్లేదు, కానీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు నాయకులే తప్పు చేస్తున్నప్పుడు కిందున్న కొందరు అధికారులు కూడా చూసి చూడనట్టు పోసే అవకాశం ఉంది, కొందరు తెలిసి కూడా తప్పు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నాయకుడు చూస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అని ఎప్పుడైతే భయం పట్టుకుంటుందో తప్పకుండా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అండ్ కొందరు మంచి వాళ్ళు వాయిస్ గతంలో సైలెన్స్ చేస్తుంటారు, వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి ప్రశ్నిస్తారు. కాబట్టి ఐ హోప్ నాట్, అలా జరగాలని నేను కోరట్లేదు, ఇంకెక్కడా జరగకూడదు ఇది. సో అది టెస్ట్ లో కూడా అది జరగలేదు అని వస్తేనే నాకు సంతోషం, అదేదో వాళ్ళు తప్పు పట్టడానికి జరిగితే నాకు సంతోషం అనే ఆలోచన మాత్రం నాకు లేదు. అంటే దేశంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ధర్నాలు ప్రొటెస్టులు చేయడం జరుగుతుంది సార్, దీనికి ఏదైనా సూచన ఇస్తారు? అంటే దీని మీద అంటే మతపరంగా జరిగే అవకాశం ఉంది, మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. అంటే వుల్ఫ్ డ్రెస్డ్ ఇన్ షీప్స్ క్లోజింగ్ అంటారంటే దీన్ని ఏంటంటే ఒకసారి మనం తెలియకుండా ఒకరిని చూసి అది మన షీప్ అనుకుని వుల్ఫ్ కానీ మనం సపోర్ట్ చేస్తే అది మన్నే తినేస్తుంది. ఈ 5 సంవత్సరాలు ప్రజలు అది అనుభవించారు. సో మనందరం జాగ్రత్తగా ఉండి ఎట్లాంటి నాయకులకి మనం ఓటేస్తున్నాం, ఎట్లాంటి ప్రభుత్వం తెచ్చుకున్నా అది చేస్తే చాలు. ఇవాళ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అనేది ఆ ఒక్క విషయమే కాదు కదా, ఇవాళ రకరకాల ఇష్యూస్ రాష్ట్రంలో చాలా మందికి ఇబ్బందులు కాజ్ చేసింది. ఇప్పుడు అన్నిటి మీద నేను ఇవాళ కూడా మాట్లాడలేను. సో ఇవాళ ద పాయింట్ ఏంటి అంటే డెఫినెట్లీ వీ విల్ రివ్యూ ఇట్ అండి. ఆల్ టెంపుల్స్, ఆల్ రిలీజియస్ బాడీస్, రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకుండా అవి సక్రమంగా నడవాలి. వాటిలో దురుద్దేశమో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఏ డ్యామేజ్ జరగకూడదు, ఆ ఉద్దేశంతోనే మేము పనిచేస్తాం. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూనే భూ కబ్జాలు చేసిన వాళ్ళ మీద కూడా చేయాలంట. విజయసాయి రెడ్డి మిమ్మల్ని కోట్ చేస్తూ, లోకేష్ గారిని కోట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. సిఆర్జెడ్ నిబంధనలకి సంబంధించి మేము అన్ని లోబడే ఉన్నాము, కానీ కలెక్టర్ని, జీవీఎంసీ అధికారులని బెదిరించి అక్కడ మాకు సంబంధించింది కొట్టించేశారు. అక్కడ మీ ముఖ్యమంత్రి అమరావతి దగ్గర కరకట్ట మీద కట్టిన లింగంలేని బిల్డింగ్ ని కూలుస్తారా, ఏ సమాధానం చెప్తారు ఎంపీ భరత్ గారు అంటూ మిమ్మల్ని కోట్ చేస్తూ ట్వీట్ పెట్టారు, ఏం చెప్తారు సార్? అంటే నేను వ్యక్తికి రెస్పాండ్ అవ్వనండి, ఇష్యూకి రెస్పాండ్ చేద్దాం. అసలు అక్కడ డిమాలిషన్ జరుగుతుందని నాకు తెలియదు. డిమాలిషన్ జరిగిన తర్వాత మీ అందరూ న్యూస్లో చూసినట్టు నేను కూడా న్యూస్లో చూశాను. నేను ఎందుకు అలా కొందరు వ్యక్తులకి నేను స్పందించను అంటే మన ఇష్యూ బేసిస్ మీద పోతాం. ప్రజా సమస్యల మీద ఎక్కడన్నా ఇంపార్టెంట్గా ఉంటే తప్పకుండా మీడియా మిత్రులు మీ అందరికీ నన్ను ప్రశ్నించే ఇలా వేదిక కూడా ఉంటుంది, అండ్ మేము వాటన్నిటికీ మేము స్పందిస్తాము. ఇప్పుడు కొందరికి క్రెడిబిలిటీ లేని వాళ్ళకి, లేకపోతే దురుద్దేశంతో మాట్లాడే వాళ్ళకి, లేకపోతే కావాలనే బురదలో కొందరిని లాగుదాము అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి
స్పందించి లాభం లేదు. సో నేను అట్లాంటి వాళ్ళకి స్పందించాను. ఇష్యూ ఏంటి అంటే మీరు అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, నాది ఇల్లీగల్ కాదు అయినా నాది ఎరగొట్టారు, ఇంకొకరిది ఇల్లీగల్ వాళ్ళు ఎరగొట్టాలనేది రకరకాల ఇష్యూస్. ఇప్పుడు చాలా మంది స్టేట్ వైడ్ గా మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్నే ఒక ఇష్యూకి వెళ్తే ఒక ఎండోమెంట్ భూమి చాలా మంది 900 మంది వచ్చేసి అక్కడ ఇల్లు కట్టేసుకుని ఉన్నాను. ఇప్పుడు 900 మంది ఇల్లు ఎరగొట్టలేం కదా. సో ఇవాళ గవర్నమెంట్ అట్లా ఇప్పుడు తెలంగాణలో మీరు చూశారు, హైడ్రా ఏమంటుంది ఇవాళ కొత్తగా మీరు కానీ వాటర్ లెవెల్లో ఎక్కడన్నా కడుతుంటే అక్కడ మేము ఎరగొడతాం. సో ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క స్టాండ్స్ తీసుకుంటుంది. మన గవర్నమెంట్ అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద, కొత్తగా చేసే కన్స్ట్రక్షన్ మీద డిసిషన్ ఏం చేయాలి అనేది తప్పకుండా చంద్రబాబు గారు మిగతా మంత్రులతో చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా దాని మీద యాక్ట్ చేయాలి. ఇది భూ కబ్జాన్ని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది ఎవరన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే. ప్రత్యేకంగా ఇవాళ ఈ వరదలు వచ్చిన తర్వాత కూడా మనం చూసాము, మన డ్రైన్స్, వాటర్ బాడీస్ ని మనం కానీ ఎంక్రోచ్ చేసుకుని బిల్డింగ్స్ కట్టేస్తే విపరీతమైన వర్షం వచ్చినప్పుడు దానివల్ల వచ్చే సమస్యలు విజయవాడ కన్నా గొప్ప ఉదాహరణ మనకు ఉండదు. అట్లాంటి ఇష్యూస్ అన్ని మనం కరెక్ట్ చేయాలి. తప్పకుండా అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా గతంలో చాలా వరకు భూ అక్రమాలు జరిగాయని చాలా సార్లు చెప్పినటువంటి పరిస్థితి. కానీ మన సిసోడియా గారు వచ్చినప్పుడు ఎక్కడ ఇల్లీగల్ అనేది మాకు కనిపించలేదు, ఉన్నంతా కూడా లీగల్ గానే ఉందనే విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఎక్కడండి? విశాఖపట్నంలో గతంలో చాలా భూ అక్రమాలు కానీ, కబ్జాలు కానీ, బెదిరి తీసుకుని కానీ చాలా ఘటనలు జరిగాయి. సో మీడియా వేదికగా టీడీపీ నేతలే చెప్పారు. బట్ మనం స్వయంగా చెప్పింది ఇంతవరకు ఎక్కడా కూడా నేను రెస్పాండ్ చేస్తానండి. ఇప్పుడు న్యాయం, ధర్మం. న్యాయం ఏంటి అంటే ఎంతో కొంత డబ్బు కట్టాను, రిజిస్ట్రేషన్ చేశాను. భూమి విలువ మార్కెట్లో 10 లక్షలు ఉన్నప్పుడు నేను 5 లక్షలకు కూడా కొనొచ్చు, అది న్యాయమే. అండ్ 5 లక్షలకి రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ అది ధర్మమా? నాకు అమ్మాలని లేదు నా భూమి. నా మీద గన్ను పెట్టి మీరు కొంటే అది మీరు ధర్మంగా నా నుంచి తీసుకున్నట్ట? భయంతో మీరు చాలా మంది భయభ్రాంతులు చేసి మీరు వాళ్ళ భూములకి కబ్జా చేసేసి ఇది నాది, నువ్వు అమ్మితే ఇంత సినిమాల్లో చూపిస్తారు చూడండి, కత్తో గన్ను పెట్టుకుని ఇదిగో ఇది తీసుకుని పో, ఇది సైన్ చేసి వెళ్ళిపో, లేకపోతే వేస్తాను అని. అట్లా జరిగింది అని చాలా వరకు నేను విన్నాను. అది తప్పకుండా చూస్తాను. బాబుజీ గారు చెప్పండి. నాయుడు అడిగిన ప్రశ్న వేరండి. ఇప్పుడు సిసోడియా గారు ఎక్కడ ఏం జరగలేదన్నట్టు మీకు చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారనేది మీరు అడిగే ప్రశ్న. అక్రమాలు జరిగాయనేది స్పష్టంగా మీరు గతంలో ఇక్కడ ఆరోపణలు వినండి ఒకసారి దానికి ఆన్సర్ నేను ఏం చెప్తున్నాను. సిసోడియా గారు ఏం చెప్పారంటే మీ కమిటీ అంతా పరిశీలించాం, కానీ ఇన్డెప్త్గా మాకు ఇంకా అవగాహన రాలేదు, కొన్ని జరిగి ఉంటాయి కానీ అంత పెద్దగా జరగలేదన్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. మీరు చదివారు లేదు నాకు తెలియదు, కానీ మరి చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చి సిసోడియా గారు ఏం చెప్పారంటే ఓమనేమి అక్కడ నాకేం కనబడలేదు, పరిశీలిస్తే కానీ రికార్డులు మేము చెప్పలేము అన్నారు తప్పితే జరగలేదని ఏమీ అనలేదు ఆయన. అది ఇప్పుడు మీరు వేరే వేరే ప్రాజెక్ట్స్, హైగ్రీవ ప్రాజెక్ట్ అని ఇక్కడ ఈ సిబిసిఎన్సి భూమి అవనివ్వండి, దసపల్లా రాణి భూములు అవనివ్వండి. ఇప్పుడు దసపల్లా భూమి ముందు గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ భూమి అన్నారు, కానీ ఆ ల్యాండ్ ఓనర్స్ కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కాదు ఇది వాళ్ళ భూమి అని తేల్చుకున్నారు. మరి వాళ్ళ భూమి అని సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆ భూమి వాళ్ళకి ఇచ్చేయాలి కదా, 22A నుంచి తీసేయాలి కదా, తీయలేదు. వాళ్ళు ఏం పెట్టారు నిబంధన, ఈ భూమి మీరు మా తాలూకా వాళ్ళకి మీరు డెవలప్మెంట్కి ఇస్తేనే 22A నుంచి తీస్తాము. డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ సైన్ చేసే మరుసటి రోజు ముందో తర్వాత 22A నుంచి తీసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేసి. సో అందుకే న్యాయం ధర్మం ముందు మీకు ఏం చెప్పానంటే, మీకు మీ సొంత భూమి ప్రేమతో మీ అమ్మ నాన్న మీకు కట్టి మీకు ఇస్తే ఎవడో వచ్చి ఇది నాకు నచ్చింది కాబట్టి నాకు ఇచ్చేయాలి అంటే అలా ఎంతమంది తీసేసుకున్నారు? అది ఇల్లీగల్, ఇమ్మారల్. లీగాలిటీ ఎక్కడ దొరికితే అక్కడ తప్పకుండా దాని మీద యాక్షన్ చేస్తాము. ఇమ్మారల్ కూడా చాలా జరిగినాయి, అవి కూడా బయటకు తీస్తాం. సార్ 1,00,000 ఉద్యోగాలు అన్నది మీకు కళ అని చెప్పారు. కళేం కాదండి, మేము సాధిస్తాం. అంటే ఐటీ హబ్ అనేది ఎంటైర్ ఐటీ హబ్ వాస్ కొలాప్స్డ్ ఇన్ విశాఖపట్నం. వాట్ ఆర్ యువర్ ప్లానింగ్స్ టు క్రియేట్ రీకన్స్ట్రక్ట్ ద ఐటీ హబ్ ఇన్ విశాఖపట్నం? ఇప్పుడు ఇన్ఫోసిస్ ఆఫీస్ వచ్చింది, దానికి వీళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేశారు. ఆ ఇన్ఫోసిస్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే 2020లో పాండమిక్ వచ్చిన తర్వాత చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని వాళ్ళ ఉద్యోగాలు ఇంటి నుంచి చేసుకోవచ్చు అని ఇంటికి వచ్చారు. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసే వాళ్ళు చాలా మంది విశాఖపట్నం చెందిన వాళ్ళు విశాఖపట్నం తిరిగి వచ్చిన తర్వాత పాండమిక్ తర్వాత వెంటనే ఆఫీస్కి రమ్మని పిలవలేదు. చూసేసరికి ఓహో 2-3 వేల మంది విశాఖపట్నంలోనే ఉన్నారు అంటే అక్కడే ఆఫీస్ పెడితే పోలేదని ఇన్ఫోసిస్ ఇక్కడ ఆఫీస్ స్టార్ట్ చేసింది.
ఆఫీస్ స్టార్ట్ చేసింది అని ఎప్పుడైతే సమాచారం వైసీపీ ప్రభుత్వానికి వెళ్ళిందో వాళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మేము తీసుకొచ్చినట్టు మీరు అందరికీ చెప్తే మీకు మేము పర్మిషన్స్ ఇస్తాము అని ఒత్తిడి పెట్టి ఆ ఓపెనింగ్కి వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేశారు. బాగానే ఉంది. ఆ ఇన్ఫోసిస్ వాళ్ళని కలిస్తే వాళ్ళు అడిగారు, మీరేమి మాకు చేయక్కర్లేదు, మీరు మాకేమీ చేయలేదు కూడా, కానీ మాకు వీధి లైట్లు, రాత్రిపూట మహిళలకు వెళ్ళడానికి టాక్సీ ట్రాన్స్పోర్ట్లు, బస్సు ఇది ఇవ్వండి చాలు, ఇలాంటి కోరికలు కోరారు. ఇవి కూడా చేయలేదు 2 సంవత్సరాల కోసం. ఇవాళ వాళ్ళని ఎలిగి ఇన్ఫోసిస్ అన్ని ఈ బేసిక్ ఇష్యూస్ అన్ని మీకు చేస్తాము, మీరు ఎంత పెంచుతారు అంటే 1500 నుంచి మేము 6000 మంది ఇక్కడే చేయగలుగుతామని ఒక ఇన్ఫోసిస్ కంపెనీనే చెప్పింది. ఐటీ హిల్స్ మీద చాలా మంది ఏంటి అంటే రాత్రిపూట లైటింగ్ లేదు, మేము మిడ్ నైట్ షిఫ్ట్స్ కూడా మహిళలు పనిచేస్తున్నారు, మనకి అప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళకి హెల్త్ సేఫ్టీ అనేది పెద్ద ఇష్యూ అవుతుంది. సింపుల్ ఇష్యూస్ అండి, వాళ్ళ బాధలు విని చిన్న చిన్న ఇష్యూస్ మనం స్పందించి చేయగలిగితే ఐటీ ఆటోమేటిక్ గా పెరుగుండేది, అసలు దాన్ని ఆపు ఉండాల్సింది కాదు. ఆ మిలియన్ టవర్ లో 80, 90, 80 స్టార్ట్అప్స్ పనిచేసి ఉండేవి. ఆ స్టార్ట్అప్స్ ని కూడా ఎల్లగొట్టేసి మేము ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ పెడతామని ఆ బిల్డింగ్ ఖాళీ చేసేసారు. వాళ్ళు కూడా కొందరు కంపెనీ మూసారు, కొందరు హైదరాబాద్కి వెళ్ళిపోయారు, బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇట్లా యాంటీ ఇండస్ట్రీ సెంటిమెంట్ అనేది ఉంది, దానివల్ల కొలాప్స్ అయింది. అసలు ఫస్ట్ నేను ఫ్రెండ్లీగా ఉన్నానంటే ఆటోమేటిక్గా అది పెరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కొన్ని పెద్ద కంపెనీస్ తీసుకొస్తామో ఇంకా కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్ కమ్యూనిటీలో పెరుగుతుంది, ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. ఏదండి 5 ఏళ్ళ టర్మ్ మీరే ఇచ్చారు కదా, చూడండి. థ్యాంక్ యూ.